నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్న మోదీ, జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి దక్కిన గౌరవం. మోదీ కేబినెట్లో భూపతిరాజు శ్రీనివాస వర్మకు చోటు. వైసీపీ ఓటమిపై రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు. ఓడిపోవడానికి చేసిన తప్పు ఏమిటో అర్థం కావడం లేదని స్పష్టం. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంపై దాడులను ఖండించిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. తెలుగుదేశం పార్టీ నేతలు దుశ్చర్యలను మానుకోవాలంటూ హితవు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ ఆటలను సందర్శించి మోదీ భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్, భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, నేవీ అడ్మిరల్ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉన్నారు. నరేంద్ర మోదీతో పాటు 30 మంది మంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి మొత్తం 78 మందికి మంత్రి పదవులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. గత మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహించిన వారితో పాటు సహాయ మంత్రిగా నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక టీడీపీ నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడికి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉండవచ్చని సమాచారం. అనంతపురం తాడిపత్రి రూరల్ మండలంలోని మైల్యాండ్ బ్యాంక్ కాలనీలో దొంగలు పడ్డారు. ఇంటిలో ఎవరూ లేరని గ్రహించిన దొంగలు తెల్లవారుజామున ఇంటికి ఉన్న ఇనుప గేటును తెరవడానికి ప్రయత్నించారు. శబ్దాలు వినిపించడంతో స్థానికులు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీ నుంచి బీజేపీ ఎంపీలుగా పురంధేశ్వరి, సీఎం రమేష్, భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి నర్సాపురం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన శ్రీనివాస వర్మకు ఏకంగా మంత్రి పదవి లభించనుంది. వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో విధేయతకు దక్కిన పదవిగా బీజేపీ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. శ్రీనివాస వర్మ 36 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. 1988లో బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి బీజేవైఎం జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. అలాగే బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా, భీమవరం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్గా, ఇన్ఛార్జ్ చైర్మన్గా పనిచేశారు. శ్రీనివాస వర్మ మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా ఆయనకు బలంగా ఉన్నాయి. ఇవన్నీ వర్మకు కలిసొచ్చేయడంలో సందేహం లేదు. ఎంపీగా గెలిపిస్తే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా కేంద్రంలో మంత్రి పదవి వరించబోతుంది. దీంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారనడంలో సందేహం లేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ రోడ్డు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం, అందులో 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్కి సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షను రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రతిభ గల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. పూర్తి చేసిన విద్యార్థులు తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు దేశవ్యాప్తంగా మొన్న జూన్ 12వ తారీఖున రిజల్ట్స్ కూడా వాళ్ళు జూన్ 4వ తారీఖు రిలీజ్ చేశారు. గతంలో ఎన్నడూ లేనంత పద్ధతుల్లో 67 మంది విద్యార్థులకి 720 మార్కులకి 720 మార్కులు రావడం, అందులో హర్యానా రాష్ట్రంలో ఒకే సెంటర్ నుంచి 6 విద్యార్థులకి 100% రావడాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా మారుతా ఉంది. లేకపోతే ఆ సెంటర్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడం వలన ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ఈరోజు మేము భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిని అడుగుతూ ఉంటే కూడా ఏమాత్రం కూడా ఈరోజు పుట్టు తడుపు చర్యగా నిన్న కమిటీ ఒకటి వేశారు. ఈరోజు అటువంటి కమిటీలు కాదు, ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్ష ఫలితాలు పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుతున్నాం, గతంలో మీరు విశ్వవిద్యాలయంలో 2000 నుంచి ఇంటి వరకు ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ చేయడం లేదు. సుమారుగా 4800 టీచింగ్, నాన్ టీచింగ్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు యూనివర్సిటీలో కార్యకలాపాలు కానీ, విద్యార్థుల సంక్షేమం కానీ, లేకపోతే యూనివర్సిటీలో పరిశోధనలకి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయడం కానీ, వీటన్నింటినీ కూడా పూర్తిగా గాలికి వదిలేసి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఈరోజు పునరావాస కేంద్రాలు వాళ్ళు ఏర్పాటు చేశారు. తక్షణమే విశ్వవిద్యాలయాలని పూర్తిగా కూడా వాటిని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నాం. అదే పద్ధతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ఎవరు ఉన్నారు, ప్రొఫెసర్ హేమర్ రెడ్డి అనేక అక్రమాలు చేశారు. గత 5 సంవత్సరాలుగా అతనే హైరిస్క్ చైర్మన్ గా ఉన్నారు. ఈరోజు డిగ్రీ విద్యార్థులకి ఇంటర్న్షిప్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలకు అన్నింటి కూడా ఎక్కడా కూడా వాళ్ళకి టెండర్లు పాడుకున్నా తమ అనుకూలంగా వాటికి 150 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించే వాళ్ళకి తీసుకొని వాళ్ళకి అన్ని కూడా దరిదాపు
రాష్ట్రంలో మీరు అంతా ఆన్లైన్ చేయాలి, ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, LMS ప్రోగ్రామ్ అన్ని కూడా తమ వర్గం వాళ్ళకి ఈరోజు చేశారు. అదే బదులు ఇది ఒక్కటే కాదు, ఈరోజు అనేకమైన ప్రైవేట్ యూనివర్సిటీకి అన్నిటి కూడా ఆమోదం తెలిపాడు. ఇక్కడే కాకినాడ యూనివర్సిటీలో కానీ, గోదావరి జిల్లాలో మరొక యూనివర్సిటీ కానివ్వండి, అన్ని ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఈరోజు బిల్లులన్నీ కూడా పాస్ చేశాడు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీని వాళ్ళకి డొనేషన్ల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసుకోమని, వాళ్ళకి యథేచ్ఛగా ఫీజులు వసూలు చేసుకోమని చెప్పేసి ఈరోజు వాళ్ళకన్నిటి కూడా వారి దగ్గర ముడుపులు తీసుకొని ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి చేశారు. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం సరికాదని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన నారా చంద్రబాబు నాయుడుకు గౌతు శిరీషకు అభినందనలు తెలిపారు. పలాసలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిర్మించిన వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రంపై కొంతమంది తెలుగుదేశం నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, వైఎస్ఆర్ అనే పేరును తొలగించడం, శిలాఫలకాలను ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు. ఆసుపత్రి నిర్మించడం తప్ప కిడ్నీ బాధితులకు వైద్యం అందించడం తాము చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులతో సమాజానికి ఏం సందేశం ఇవ్వనున్నారని ప్రశ్నించారు. కిడ్నీ ఆసుపత్రిపై దాడి చేయడం అంటే ప్రభుత్వంపై దాడి చేయడమేనని, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని, రోగులు అన్ని పార్టీల్లోనే ఉన్నారని, అలాంటి వారిపై దాడులు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఊహకందని ఫలితాలు సాధించినటువంటి ఎలయన్స్ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగనే పలాస నియోజకవర్గం నుంచి నా మీద విజయం సాధించిన శిరీష గారికి కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాం. ఇకపోతే ఎన్నిక ఒక మాటలో చెప్పాలి అంటే, నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశం నిజానికి చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. పలాస నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో స్థానం మరొక గొప్ప అవకాశం. ఈ 2 అవకాశాలతో నా శక్తికి మించి సాధ్యమైనంత మేర నేను చెప్పటం, నా శక్తికి మించి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, మరి అలాగే నా డిపార్ట్మెంట్ని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మొన్నటి ఎన్నికల్లో నేను ఓటమి చెందాను, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం నేను గెలవాలని నాకు 60,000 మంది ఓట్లు వేశారు. మరి అలాగనే నేను గెలవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మరి 2019 ఎన్నికల ముందు సైతం ఇలాగనే కృషి చేశారు. మరి 5 ఏళ్ల కాలంలో ఒకసారి గమనించుకోండి, ఏ రోజు నేను నా కుటుంబాన్ని సైతం నేను పెద్దగా ఆలోచించలేదు. నా ప్రజలు, నా కార్యకర్తలు, మన జిల్లా, మన రాష్ట్రం అని రాత్రనక పగలనక తేడా లేకుండా పార్టీలని చూడలేదు, నేను రాజకీయ వైరుధ్యాలను చూడలేదు. ఎవరొచ్చి ఏ పని అడిగినా, ఏ సహాయం అడిగినా కాదనుకుంటా ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. దంచి కొట్టిన ఎండలతో అతలాకుతమైన ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. 15 రోజుల పాటు రోహిణి కార్తెలో ఎండలు దంచికొట్టాయి. శనివారం నుంచి మృగశిర కార్తె రాకతో తొలకరి జల్లులు కురుస్తాయని ఆశిస్తున్నారు. మృగశిర కార్తె రోజున చేపలను తినడం ప్రతి ఒక్కరూ సాంప్రదాయంగా మారింది. దీంతో మార్కెట్లో చేపలకు గిరాకీ పెరిగింది. మృగశిర కార్తెను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచపట్నంలో చేపల మార్కెట్ల వద్ద సందడి నెలకొంది. ఇతర ప్రాంతాల నుండి పలువురు చేపలు తీసుకువచ్చి పట్టణ ప్రధాన కూడళ్లలో అమ్ముతున్నారు. దీంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మండే మార్కెట్లో మృగశిర
మకర కార్తీ సందర్భంగా చేపల మార్కెట్లో సందడి నెలకొంది. చేపలు కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనబరిచారు. ఈ కార్తీలో చేపలు తప్పనిసరిగా తినాలనే ఆనవాయితీ ఉండడంతో ప్రాంతంలోని చేపల మార్కెట్లు జనాలతో కలకలలాడాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.